హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ రాకేష్ అండి. ఇప్పుడు మనం స్ట్రోక్ పేషెంట్స్లో చాలా కామన్గా వచ్చే ఇబ్బంది డీవీటీ అంటాము, డీప్ వీనస్ థ్రాంబోసిస్ అంటారండి. ఇది ఎందుకు వస్తుంది, ఇది రాకుండా మనం ఏం చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. జనరల్గా స్ట్రోక్ పేషెంట్స్ మనలాగా మొబైల్ అంటే ఫ్రీక్వెంట్గా అటు ఇటు తిరగడం లాంటివి చేయలేరు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఏమవుతారంటే బెడ్డెన్ అంటే ఎక్కువసేపు మంచానికే పరిమితమై ఉంటారు. అలా ఉండడం మూలంగా ఏం జరుగుతుందంటే కాళ్ళల్లో అవ్వాల్సిన రక్త సరఫరా సరిగ్గా జరగక రక్తం అక్కడే స్టాగ్నెంట్ అంటాం కదా, అంటే అక్కడే ఉండిపోయి కదలికలు లేక క్లాట్ కట్టేస్తుంది, అంటే రక్తం గడ్డ కట్టేస్తుంది అనమాట. ఇది వెయిన్స్లో కనుక రక్తం గడ్డ కడితే దాన్నే మనం డీవీటీ అంటారు, డీప్ వీనస్ థ్రాంబోసిస్ అంటారు. ఇవి ఉన్నప్పుడు మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? మీ దగ్గర లేకపోతే మీ పేషెంట్స్ ఎవరైనా స్ట్రోక్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి కాళ్ళ వాపు రావటము, లేకపోతే కాళ్ళల్లో బాగా నొప్పి చెప్పడము, కాఫ్ మజిల్ అంటాం కదా, వెనకాల ఉండే మజిల్ని మనం ఒక్కసారి ప్రెస్ చేస్తే సివియర్ పెయిన్ రావడం, ఇలాంటి సిమ్టమ్స్ ఏదున్నా సరే మీ కాళ్ళల్లో రక్తం గడ్డ కట్టిందని అర్థం. అది కన్ఫర్మ్ చేసుకోవడానికి డాప్లర్ అనే ఒక టెస్ట్ చేస్తారు రేడియాలజిస్ట్స్. సో మనం హాస్పిటల్కి వెళ్ళి ఆ టెస్ట్ చేయించుకోవాలి. ఇది రాకుండా అసలు ఏం చేయాలి? సో జనరల్గా మనకు తెలుసు స్ట్రోక్ పేషెంట్స్ ఎక్కువ అటు ఇటు తిరగలేరు, బెడ్ మీద ఎక్కువసేపు ఉంటారు. సో ఇలాంటి పేషెంట్స్కి మేము ఏం చేస్తామంటే కంప్లీట్గా కదలికలు లేవనుకోండి, ఎస్సిడి పంప్స్ అంటాం, సీక్వెన్షియల్ కంప్రెషన్ డివైజెస్ అని. అది న్యాచురల్గా మన బాడీ ఎలా పనిచేస్తుందో ఈ పంప్స్ పెట్టడం ద్వారా ఏమవుతుంది, రక్తాన్ని కింద నుంచి కాళ్ళ దగ్గర నుంచి నొక్కుంటూ పైకి పంపిస్తుంది, సరఫరా చేస్తుంది అనమాట. దాన్ని ఎస్సిడి పంప్స్ అంటారు. ఎంతో కొంత కదలికలు ఉన్న పేషెంట్స్కి అయితేనేమో కంప్రెషన్ స్టాకింగ్స్ అని ఉంటాయి, తర్వాత క్రేప్ బ్యాండేజ్ అని కడతాము. ఇలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. సో మీరు ఏ స్టేజ్ ఆఫ్ డీవీటీలో ఉన్నారు, అది ఎంత సివియర్గా ఉందో తెలుసుకుంటే దాన్ని బట్టి మీరు మా రీహాబ్ సెంటర్ కనుక వచ్చినట్లయితే దానికి ఎటువంటి మనం పరిష్కారం చూపించగలమో చూడొచ్చు.